ఐపీఎల్ 2022లో ఎంటర్ అయిన టీం గుజరాత్ టైటన్స్. వాళ్ళు వచ్చిన సీజన్లోనే కప్పు కొట్టారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు వచ్చిన రెండో సీజన్ 2023 ఐపీఎల్లో కూడా వాళ్ళు ఫైనల్స్ దాకా చేరుకున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేసుకోగలిగారో అప్పట్లో మనకందరికీ తెలిసిందే. మెయిన్లీ వాళ్ళ అప్పుడు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళ మెయిన్ కోచ్ ఆశీష్ నెహ్రా అనే చెప్పుకోవచ్చు. ఆయన కోచింగ్లో వాళ్ళైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అయితే 2 సార్లు ఫైనల్స్కి వెళ్ళారు. ఇక 2025 ఐపీఎల్ కోసం వాళ్ళైతే వాళ్ళ ఓనర్స్ మెగా యాక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళ టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారా లేదనేది ఈ వీడియోలో చూస్తాం. మెయిన్లీ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టీంని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న 2025 ఐపీఎల్ కోసం. మెయిన్లీ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ని వదిలేసినప్పటికీ 2025 ఐపీఎల్ కోసం మళ్ళీ ఇంకా మెయిన్ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ అదే 2025 యాక్షన్లో. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నేనైతే ప్రతి టీం ప్రాబుల్ ప్లేయింగ్ 11 అలాగే విన్నింగ్ క్యాపబిలిటీస్ 2025 ఐపీఎల్ కోసం ప్రతి వీడియోపై చేస్తున్నాను. వాళ్ళు చెన్నై టీం మీద చేశాను, పంజాబ్ టీం మీద చేయాలి, ముంబై టీం మీద చేశాను, ఆర్సీబీ టీం మీద చేశాను, మరియు సన్ రైజ్ హైదరాబాద్ టీం గురించి కూడా చేశాను. ఆ వీడియోలన్నీ మన ఛానల్లో ఉంటాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం వాళ్ళైతే ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ని అయితే వదులుకున్నారు. డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమి అలాగే మోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని అయితే వాళ్ళు వదులుకోవడం జరిగింది. వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం వీళ్ళైతే రిటైన్ చేసుకుంటారనుకున్నాం, ఖాళీ చేసుకోలేదు. మెయిన్లీ ఆర్టీఎం వాడతారనుకుంటే కూడా ఆడలేదు. ఇక మొహమ్మద్ సిరాజ్ని కొనుక్కోవడం అయితే బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు, మెయిన్ రిప్లేస్మెంట్ మొహమ్మద్ సిరాజ్కి. అలాగే ఇంకా కగీసో రబాడా లాంటి ప్లేయర్ని కొనుక్కోవడం కూడా చాలా బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు, మోహిత్ శర్మకి రిప్లేస్మెంట్గా ఉంటాడు. ఇక వాషింగ్టన్ సుందర్ని కొనుక్కోవడం ఏదైనా ఉందంటే ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే దొరికేస్తాడు. ఇక సాయి కిషోర్ని వాళ్ళైతే మళ్ళీ బైబ్యాక్ చేయడం అనేది మెయిన్ థింగ్ అనమాట, ఎందుకంటే ఇతనైతే ది యంగ్ బౌలర్ అలాగే స్పిన్ బౌలర్ అయితే ఎక్సలెంట్. ఇన్ఫాక్ట్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు. తను ప్రాపర్గా వాడుకుంటే ఆశీష్ నెహ్రా మాత్రం ది ఫ్యూచర్ ఇండియన్ అబ్యూజ్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు జాస్ బట్లర్ కొనడం అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకి ఆ ఓపెనర్ స్పాట్లో ప్రతిసారి ఇబ్బంది ఉండేది, ఈసారి ఆ ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్లీ వికెట్ కీపర్ విషయానికి వస్తే కూడా జాస్ బట్లర్ అయితే ది మెయిన్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఆ పొజిషన్లో. చూడాలి వాళ్ళు ఎలా ఉంటుందని. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్ని కొనుక్కున్నారు, ఏ ప్రాబుల్ ప్లేయింగ్ 11తో వెళ్తారో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ బ్యాటర్స్ విషయానికి వస్తే మెయిన్లీ బ్యాటర్ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అయితే కొనుక్కున్నారు. ఈ ఆల్రౌండర్స్ మీద మంచి ఫోకస్ పెట్టి వాళ్ళైతే రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా అలాగే షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, మెయిన్లీ సర్ఫన్ తరఫున కొనుక్కోవడం అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. ఇక గ్లెన్ ఫిలిప్స్, మహిపాల్ లోమ్రా, అర్షద్ ఖాన్ మరియు జయంత్ యాదవ్ అలాగే కరీం జనత్, ఇక నిశాంత్ సింధు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగీసో రబాడా, జెరాల్డ్ కోయిడ్స్, సాయి కిషోర్, గుర్నూర్ బరా అలాగే ఇషాంత్ శర్మను కొనుక్కోవడం అమోఘం అని చెప్పుకోవచ్చు తక్కువ ప్రైస్కే. ఇక మానవ్ సుతారా, కుల్వంత్ కేజ్రీవాల్ కొనుక్కున్నారు బౌలర్స్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే జాస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్ అయితే ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్ని బిల్డ్ చేసుకున్నారు ఇప్పుడు చూద్దాం. వాళ్ళైతే బెస్ట్ ఓపెనర్స్ అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. ఎలాంటి స్క్వాడ్ని అయితే బిల్డ్ చేసుకుంటారో చూద్దాం. మన ప్రకారం చూసుకుంటే నేనైతే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అలాగే బట్లర్ దిగుతారనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళిద్దరు జోడీ అయితే బాగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బోత్ ఆర్ రైట్ హ్యాండర్స్ అయినా కూడా ఆ క్యాపబుల్ ఉన్న ప్లేయర్సే, ఇద్దరు ఓపెనర్స్గా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ క్యాపబుల్ ఏంటో. ఇక వన్ డౌన్లో సాయి సుదర్శన్ ఆడతాడు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఓపెనర్గా కూడా ఆడించుకోవచ్చు, చూడాలి ఎలా ఆడిపిస్తారన్నది. వన్ డౌన్లో అయితే ది బెస్ట్ చాయిస్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ అయితే ఆడతాడు. 2024 ఐపీఎల్లో కూడా చాలా సక్సెస్ అయితే చూశారు నెంబర్ 4 స్పాట్లో. ఇక నెంబర్ 5 స్పాట్ గ్లెన్ ఫిలిప్స్ను వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చూడాలి ఈ ప్లేయర్ నెంబర్ 5 స్పాట్లో ఎలా ఆడతాడు. సన్ రైజ్ అయితే హైదరాబాద్ అయితే సరిగ్గా వాడుకోలేదు, ఎలా ఆడతాడు చూడాలి. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే ఖచ్చితంగా రాహుల్ తివాటి అయితే ఆడతాడు. వీళ్ళకి ది బెస్ట్ అయితే ఫినిషర్గా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అయితే వర్క్ చేస్తున్నాడు, చూడాలి ఈసారి కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో లేదో. ఇక నెంబర్ 7 విషయానికి వస్తే ఖచ్చితంగా రషీద్ ఖాన్ అయితే ఆడతాడు. మ్యాచ్ని తన స్పిన్ బౌలింగ్ కారణంగా కానీ తన బ్యాటింగ్ కారణంగానే ఒంటి చేత్తో మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఈ బౌలర్ ఎలా ఆడతాడు 2025 ఐపీఎల్. ఇక వాళ్ళు నెంబర్ 8 స్పాట్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ని ఆడిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళు బడ్జెట్లో కొనగలరు వాషింగ్టన్ సుందర్ని, చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక నెంబర్ 9 విషయానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణని అయితే ఆడిపిస్తారనుకుంటున్నా, ఈ ప్లేయర్ ఎలా ఆడతాడు చూడాలి ఈసారి జీటీలోకి వచ్చినాక. ఇక వాళ్ళు నెంబర్ 9 రబాడాని అయితే కొనుక్కున్నారు, చూడాలి ఈ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేస్తారో. పంజాబ్ తరఫున అయితే ఏం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇక నెంబర్ 10 వాళ్ళు ఖచ్చితంగా సిరాజ్ని అయితే వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా సిరాజ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడనుకుంటున్నా జీటీలోకి వచ్చాక. ఆర్సీబీలో అయితే సరిగ్గా ఇవ్వలేదు. ఇక వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళైతే సాయి కిషన్ అయితే ది స్ట్రాంగ్ ప్లేయర్ అయితే వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది, బైబ్యాక్ చేయడం జరిగింది. చూడాలి ఎలా ఉంటారో. మేబీ ఇండియన్ టీంలో డబ్బు చేయొచ్చు, ఒక 10 ఛాన్సులు ఇస్తే ఈసారి ఐపీఎల్లో. ఇక మెయిన్లీ షర్ఫన్ రూథర్ఫోర్డ్ని ఏ టీం కొనుక్కుంటుందని నేనైతే వెయిట్ చేశాను. ఖచ్చితంగా చెన్నై టీం అయితే కొనుక్కుంటుంది అనుకున్నా, వాళ్ళైతే కొనుక్కోలేదు. మెయిన్లీ జీటీ కొనుక్కోవడం అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు, వాళ్ళకి ది బెస్ట్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. ఇక జిరాల్డ్ కోయిడ్జ్ కూడా వాళ్ళకి రబాడాకి బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. ఇక వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు ప్రసిద్ధ్ కృష్ణ కంటే వాళ్ళు ఇషాంత్ శర్మని వాడుకోవడం మంచిది. ఇక అలాగే వాళ్ళకి లామ్రార్ కూడా మంచి ఆప్షన్ అవుతాడు ఫినిషర్గా, వాళ్ళు ఎలా వాడుకుంటారు చూడాలి. ఇక వాళ్ళైతే అనుజ్ రావత్ లాంటి బ్యాకప్ ప్లేయర్ వికెట్ కీపర్ని అయితే కొనుక్కున్నారు, చూడాలి ఈ వికెట్ కీపర్. ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒకసారి చూసేద్దాం. ముందుగా ఓపెనర్ శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ అయితే ఆడతారు. ఇక 1 డౌన్లో సాయి సుదర్శన్ అయితే ఆడతాడు. ఇక నెంబర్ 4 స్పాట్ విషయం ఖచ్చితంగా వాళ్ళు సాయి కిషోర్నే ఆడిపిస్తారు, షారుఖ్ ఖాన్ని ఆడిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్ ఆడతారు. ఇక నెంబర్ 6లో వాళ్ళైతే రాహుల్ తివాటి ఆడిపిస్తారు. ఇక నెంబర్ 7లో రషీద్ ఖాన్, నెంబర్ 8 ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 9 అలాగే వాళ్ళకి ఇషాంత్ శర్మ లాంటి ఆప్షన్ కూడా ఉన్నాయి. నెంబర్ 10 కగిసో రబాడా, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. ఇక నెంబర్ 12లో వాళ్ళు షర్ఫన్ రూథర్ఫోర్డ్ని అయితే ఉపయోగించే అవకాశం. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా రూథర్ఫోర్డ్ నడిపించుకోవడం అయితే బెస్ట్ థింగ్ అని చెప్పుకుంటా. వాళ్ళైతే మెయిన్లీ రూథర్ఫోర్డ్ గురించే చూస్తారు, ఎందుకంటే ఆయన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక వాళ్ళు ఖచ్చితంగా 2020 ఐపీఎల్లో ఇదే స్క్వాడ్తో వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. చూడాలి వాళ్ళు ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో. నేనైతే ఈసారి వాళ్ళ టీం బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటాను, ఎందుకంటే టీం మొత్తం చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది. మెయిన్లీ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా అయితే లాస్ట్ టైం కాకుండా ఈసారి అయితే ఇంకా బాగా పర్ఫామ్ చేయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడాలి ఎలా పర్ఫామ్ చేపిస్తాడో. చూసారుగా, ఇది జీటీ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండబోతుంది. వాళ్ళు ఈ స్క్వాడ్తో వెళ్తే ఖచ్చితంగా 2020 ఐపీఎల్లో ఖచ్చితంగా కప్పుకొట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళిద్దరు జోడి ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. Thank you for watching. Have a nice day.